హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ నా డే మార్నింగ్ 4 o'clock తోటే స్టార్ట్ అయిపోయింది. ఈ వింటర్లో అర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు టైం టేబుల్ని ఫాలో అవుతూ నేను ఏమేం పనులు చేసుకున్నాను అని మీతో షేర్ చేసుకుంటూ, అలాగే చాలామంది నాకు కమెంట్స్లో అక్క మీ వీడియోస్ చూసినప్పుడు చాలా మోటివేటింగ్గా అనిపిస్తోంది కానీ లేకపోతున్నామని కొంతమంది, ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్లో హరి వీడియోస్ చూసినంతసేపు బాగుంది 1-2 days లేస్తున్నాము, ఈ చలికి లేకపోతున్నామని ఇంకొంతమంది. సో ఇలా నాకు చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోలో నేను ఫాలో అయ్యేవి, అంటే నేను అర్లీగా లేవడానికి నాకు గల మోటివేషన్ ఏంటి, నేను ఎలా లేవగలుగుతున్నాను అనేసి చాలా టిప్స్ అయితే, వాల్యుబుల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఎస్పెషల్లీ న్యూ మామ్స్కి, వర్కింగ్ ఉమెన్కి, అలాగే లేడీస్ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కదా, లైక్ అయితే అస్సలు చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే కదా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని ఇలాంటి మంచి వీడియోస్ చేయాలి అని చెప్పేసి. సో వెంటనే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా, హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలరు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగేసాక నెక్స్ట్ థింగ్, మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, నేను డైలీ మార్నింగ్ వేపాకు అలాగే పసుపు చిన్న బాల్స్ లాగా చేసి అయితే తీసుకుంటాను. దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నేను చేసేది నా డిటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఈ డిటాక్స్ డ్రింక్ గురించి కూడా ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటాము. అలాగే మనకు సీజనల్గా వచ్చే కోల్డ్ కాఫ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. వచ్చినా కూడా చాలా త్వరగా రికవర్ అవ్వగలుగుతాము. ఇంకా డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే సోక్ చేసే పెట్టేస్తున్నాను. మేము మార్నింగ్ 11:30 అలా ఫస్ట్ స్నాక్లో అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం ఇంట్లో అందరము. సో దీనికోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సోక్ చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి వాష్ చేసి తర్వాత సోక్ చేయాలి. ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా, చాలా దుమ్ము ఉంటుంది దీనిపైన, డైరెక్ట్గా అలాగే తీసుకోకూడదు. మనము ఇవాళ అర్లీగా లేవాలి అంటే మన డే అనేది ఇవాళ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవ్వదు, ముందు రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. మన డేని ప్లాన్ చేసుకోవాలి అంటే మనం 10 o'clockకి పడుకోవాలంటే మినిమం 7:30-8 కల్లా డిన్నర్ ఫినిష్ చేసుకోవాలి. మిగతా పనులన్నీ ఫినిష్ చేసుకొని 10 కల్లా అట్లీస్ట్ పడుకోగలగాలి కదా. సో దీనికోసం మనము ముందు రోజునే నెక్స్ట్ డే మన ఏమేం వర్క్స్ ఉన్నాయి, ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇలా బ్రీఫ్గా మనము ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ 4 o'clock నుంచి నా డిన్నర్ వరకు కూడా విత్ టైమింగ్స్తో పాటు నేను డేని ప్లాన్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి తెలిసిపోతుంది నెక్స్ట్ ఇన్ని పనులు ఉన్నాయి, సో దట్ ఇవాళ అర్లీగా పడుకోవాలి కాబట్టి మార్నింగ్ అర్లీగా లేవాలి. ఇలా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే అలారం లేకుండా కూడా మనం లేవగలుగుతాము. ట్రస్ట్ మీ, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మన బ్రెయిన్కి మనకు మోటివేషన్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదో మార్నింగ్ లేచాము, ఏ పని చేయాలో తెలియక అబ్బా లేట్ చేసుకుందాంలే అని చెప్పేసి పడుకుంటాం కదా. తీరా మన పిల్లలు మన హస్బెండ్తో పాటు కలిసి లేసామంటే ఒక సైడ్ హస్బెండ్కి ఏమో ఆఫీస్కి టైం అవుతుంటుంది, పిల్లలేమో ఆకలని ఏడుస్తూ ఉంటారు, మనక కాళ్ళు చేతులు ఆడవి, ఇంకా హడావిడి అయిపోతుంది. దీని ద్వారా మనకు స్ట్రెస్ అయిపోతాము, ఎక్కడా లేని స్ట్రెస్ మనకు వచ్చేస్తుంది, టెన్షన్ పడిపోతాము. ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్కే ఎఫెక్ట్ అంతా కూడా పడేది. అన్నెసెసరీ స్ట్రెస్ వల్ల బీపీ, థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, మన అన్నెసెసరీ వెయిట్ గెయిన్ అవ్వడము, ఇలా చాలా ఇష్యూస్ వచ్చి మన హెల్త్కే పడుతుంది ఎటు తిరిగి. అలాగే దీనివల్ల ఓవరాల్ ఫ్యామిలీ దెబ్బతింటుంది. ఎందుకంటే మనం మెయిన్ పిల్లర్ లాగా ఫ్యామిలీకి, ఇప్పుడు హస్బెండ్ ఫినాన్షియల్గా ఆన్ చేస్తున్నారు, ఒక హోమ్ మేకర్గా మనం ఇంట్లో ఉండి మన ఫ్యామిలీని చూసుకుంటున్నామంటే అది ఎంత రెస్పాన్సిబుల్ పొజిషన్ కదా. సో మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి మనం దానికి, సో దట్ మన డేని ఎలా ప్లాన్ చేసుకుంటాము, మనం ఎంత పీస్ఫుల్గా ఉంటామనే దాన్ని బట్టి మన ఫ్యామిలీ హెల్త్ అండ్ రిలేషన్షిప్స్, అలాగే ఒక ఫ్యామిలీ హార్మోనీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ టాపిక్ కంటిన్యూ చేద్దాము. నేనైతే డిటాక్స్ డ్రింక్ పీస్ఫుల్గా తాగిన తర్వాత వీడియో ఒకటి షూట్ చేసేసి ఎడిటింగ్ కూడా చేసేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా, ధన్వి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్. సో ఈ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయొచ్చు. యాక్చువల్గా నేను వీడియో షూట్ చేసి ఎడిట్ చేసేది 6:30 లోపల అయిపోవాలి అనుకున్నాను, కాకపోతే ఎడిటింగ్ అంత త్వరగా అవ్వలేదు, 7:45 అయిపోయింది. సో ఇంకా ఇవాళ నేను చేయాల్సిన యోగాను వచ్చేసి ఈవినింగ్కి నేను పోస్ట్పోన్ చేసుకున్నాము. ఇదే మనము పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఏమవుతుందంటే, ఓకే మన ప్రయారిటీ వర్క్ ఒకటి ఫినిష్ అయింది, దానికి కలిగిన సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది, పర్లేదు నా వర్క్స్ అని ఫినిష్ అయిపోయాక నాకంటూ ఈవినింగ్ టైం ఉంటుంది, సో ఆ టైంలో నేను యోగా చేసుకోగలను అని ఒక ప్లాన్ నాకు ఉంది. కాబట్టి నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్
అవ్వకుండా మిగతా పనులు అయితే కంటిన్యూ చేస్తున్నాను. మనం మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ వర్క్ ఏది ఉందనేసి మనకు ఒక ఐడియా ఉండాలి యాజ్ అ హోమ్ మేకర్ ఆర్ యాజ్ అ ఫీమేల్గా. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు, ఆఫీస్కి హస్బెండ్ త్వరగా వెళ్ళాలి లేదా హస్బెండ్ పని మీద బయటికి త్వరగా వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏది ఉంటుంది? కుకింగ్ అయిపోయింది, పిల్లలకి లంచ్ బాక్స్, స్నాక్స్ ఇవన్నీ అయిపోయాయి. మార్నింగ్ నేను 4 o'clockకే లేచాను, ఇవన్నీ ప్రిపేర్ చేశాను అంటే 9 o'clock లోపల నాకు కిచెన్లో పనులన్నీ అయిపోతాయా? ఇంకా ఆ టైం మనకు చాలా ఉంటుంది. ఆ టైంలో ఇల్లు క్లీనింగ్ చేసుకోవచ్చు, ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేయొచ్చు. సో హరీబరీ లేకోకుండా 9 o'clock లోపలే మ్యాక్సిమం వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోతాయి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద డే మనం వేరే వర్క్స్కి మనము అలాట్ చేసుకోవచ్చు. మన సెల్ఫ్ కేర్, మీ టైం ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అలా కాకోకుండా మార్నింగ్ లేచామా ఏం చేయాలో తెలియదు, పిల్లల్నేమో స్కూల్కి పంపించాలి, వాళ్ళకి ఏం స్నాక్ చేయాలో, ఏం లంచ్ ప్రిపేర్ చేయాలో, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అనేసి హడావిడి పడిపోవడము. ఇలా చేస్తున్నట్లయితే మనకు ఒక టైమింగ్ అనేది ఉండదు, ఏ పని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోలేము. ఇక నాలాంటి న్యూ మామ్స్కి, ఇప్పుడు ధన్వి నా మీద కంప్లీట్గా డిపెండెంట్, అలా చిన్న పిల్లలు ఉండే మామ్స్కి ఎలా అవుతుందంటే ఒకసారి పిల్లలు లేచారంటే ఇంకా పనులన్నీ స్లో డౌన్ అవుతాయి. ఎందుకంటే మన చుట్టూ పిల్లలు తిరుగుతూనే ఉంటారు, అన్ని పనుల్లోనే ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు కాబట్టి అంత ఫాస్ట్గా పనులు చేయలేము. కొన్ని పనులు అయితే అసలుకే చేయనే లేము. మనకు అలాంటి పనులన్నీ కూడా మార్నింగ్ లేసి చేసుకోవాలి. ఇప్పుడు నాకు వీడియో షూట్ చేయడము, ఎడిట్ చేయడము ఇవన్నీ ధన్వి ఉన్నప్పుడు నేను చేయలేను. అలాగే ఇల్లు క్లీనింగ్, ఇప్పుడు ఇంట్లో అందరూ లేచారు, అందరూ తిరుగుతున్నప్పుడు మనము ఇంట్లో పరక పెట్టుకొని ఇల్లు క్లీన్ చేసుకొని మాప్ చేసుకుంటూ ఉన్నామంటే ఆ పని ఎంత 5 minutesలో అయ్యే పని 15-20 minutes అవుతుంది. సో టైం టేకింగ్ ఇలాంటి పనులు. అలాగే యోగా పీస్ఫుల్గా చేసుకోగలిగాను, యోగా, పూజ ఇవన్నీ కూడా మనము వీళ్ళు లేచాక, పిల్లలు లేచాక చేసుకోలేము అనేలాంటి పనుల్ని మార్నింగ్ చేసేసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం వర్క్స్ ఫినిష్ అయిపోతాయి. ఇక్కడ నేనైతే ఇంకా వీడియో ఎడిట్ చేసేసరికి 7:45 అయిపోయింది కదా, ఇంకా ధన్వి లేస్తున్న అలాగా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి అని చెప్పేసి ఇవాళ సాంబార్, ఇడ్లీ అలాగే పచ్చి శనగపప్పు వడ అయితే చేస్తున్నాను. దీనికోసం ముందు రోజే పప్పు నానబెట్టేసుకున్నాను పడుకోబోయే ముందు. అలాగే ఈ సాంబార్ రెసిపీ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లోనే షేర్ చేశాను కాబట్టి ఇప్పుడైతే నేను రెసిపీ ఏం షేర్ చేయడం లేదు. మనము నెక్స్ట్ రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏం చేయాలని నోట్ డౌన్ చేసి పెట్టుకొని కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కన పెట్టుకున్నట్లయితే చాలా టైం మనకు సేవ్ అయిపోతుంది. నేను ఇంతకుముందు అంటే ధన్వి పుట్టక ముందు వరకు కూడా వర్క్ చేసేదాన్ని కదా, మాకు 5:30 లాగిన్ ఉండేది. ఇంకా కరోనా ముందు అయితే కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉండే కదా, అంటే 5 o'clockకి మాకు క్యాబ్ వచ్చేసేది. నేను ఆలోగా బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసి ఒక గంజి కూడా మల్టీగ్రెయిన్ గంజి ప్రిపేర్ చేసేదాన్ని. ఇవన్నీ చేయాలంటే మినిమం 3-3:30 కల్లా లేవాల్సి ఉండే. అప్పుడు నేను ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి, అంటే ఏం బ్రేక్ఫాస్ట్, ఏం లంచ్ చేస్తాననేసి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను నేను ఎలా చేసేదాన్ని అనేసి. ఇప్పుడు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి దోశ చట్నీ చేయాలి, లంచ్కి పప్పు, రసము, ఒక ఫ్రై చేయాలనుకుంటున్నాను అంటే దోశ చట్నీ. దోశ ఎలాగో బ్యాటర్ ఉంటుంది మన ఫ్రిడ్జ్లో, భయం లేదు. ఇంకా చట్నీకి ఏమేమి కావాలి? కోకోనట్ కావాలి, పుట్నాల పప్పు లేదంటే గ్రౌండ్ నట్ కావాలి. సో దానికి గ్రౌండ్ నట్ కావాలంటే వేయించేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కోకోనట్ వచ్చేసి మనం మార్నింగ్ లేసి తీసుకొని కట్ చేసి దాన్ని అప్పుడు చిన్న చిన్న పీసెస్ చేసుకుంటూ కూర్చుంటే మనకు ఒక 15 minutes టైం వేస్ట్ అవుతుంది. దాని బదులు ముందు రోజు ఈవినింగ్ మనకు ఫ్రీ టైంలో కోకోనట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం పడుకోబోయే ముందే ఒక 2 bowls పెట్టుకొని ఒక బౌల్లో చట్నీకి ఏమేమి ఐటమ్స్ కావాలి, కోకోనట్, వెల్లుల్లి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, మిరపకాయ, చింతపండు, ఇది ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాము. పప్పు చేయాలి లేదా సాంబార్ చేయాలి అనుకున్నాం, పప్పు కోసం పప్పు ముందు రోజే నానబెట్టేసుకోవాలి. అలాగే దానికి కావాల్సిన ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు ఇవన్నీ కూడా ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ఫ్రై అనుకున్నాం, ఎగ్జాంపుల్కి బీన్స్ ఫ్రై చేయాలనుకోండి, బీన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే సో చూసారా సగం పని అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేసి ఇవన్నీ కుక్కర్లోకి వేసి వండేయచ్చు, ఫ్రై చేసేయచ్చు, టిఫిన్ కూడా మిక్సీలోకి వేసి చట్నీ చేసేయచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇలా ప్లాన్ చేసుకుంటే ఎంత ఈజీ అవుతుంది. నేను 3:30కి లేచినా కూడా 5 o'clock లోపల ఇవన్నీ ఫినిష్ చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టి నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. అప్పుడు మీల్ ప్రెప్స్ అనేవి చాలా ఫాలో అయ్యేదాన్ని. నేను వీకెండ్స్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడము, మసాలా పేస్ట్ చేసి పెట్టుకోవడం ఇలాంటివన్నీ నేను చేసేదాన్ని. అలాగే మా ఆయనకి నాకు లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం కోసం ముందు రోజే బాగా నైటే వాష్ చేసి తుడిచి రెడీగా పక్కన పెట్టేదాన్ని. సో దట్ మార్నింగ్ లేగానే కుకింగ్ అయిపోయిందంటే ఇమ్మీడియట్గా బాక్స్ ఫిల్ చేసేసి ప్యాక్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. పిల్లలు ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండేవాళ్ళు, ఒక బాక్స్ అక్కడ ఉంటుంది, ఒక బౌల్ మూత ఇక్కడ ఉంటుంది, ఇలా అన్నీ అక్కడక్కడ మనకు ఉన్నట్లయితే దొరకవు టైంకి. ఏవి హడావిడి అయిపోతుంది, పిల్లలకేమో స్కూల్ బస్సు వచ్చేస్తుంది, వాళ్ళు వెళ్ళాలి. ఇలా మనకు ప్లాన్ లేకపోవడం వల్లని ఇలాంటి అన్నెసెసరీ టైం వేస్ట్ అనేది అవుతుంది.
కాబట్టి ముందు రోజు ఇవన్నీ మనం రెడీగా పెట్టుకున్నట్లయితే ఎంత టైం సేవ్ అవుతుంది. మోర్ ఓవర్ మనకు స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. టెన్షన్ ఫ్రీగా మన పనులు మనం చేసుకోవచ్చు. ఇక నేనైతే సాంబార్కి పెట్టేశాను. సో సాంబార్ అది విజిల్ వచ్చేలోగా ఇల్లు క్లీన్ చేసేసుకొని తర్వాత డిష్ వాషర్లోంచి పాత్రలన్నీ అన్లోడ్ చేసి వాటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను. సో ఈ గ్యాప్లో మనకు ఇన్ని పనులు అయితే అవుతున్నాయి. ఒకవేళ నేను ఇల్లు క్లీన్ చేసి డిష్ వాషర్లో పాత్రలు తీసాక నేను కుక్ చేయాలి అనుకుంటే అగైన్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయిపోయిండేది కదా. సో ఇలా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇన్ బిట్వీన్ ఇవన్నీ ఫినిష్ చేసేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ నేను ఈ డిష్ వాషర్ గురించి కూడా ఒక వీడియోలో అయితే షేర్ చేశాను కదా, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. మనకు చాలా హెల్ప్ అవుతుంది. నైట్ లోడ్ చేసామా మార్నింగ్ లేచేసరికి మన పాత్రలు రెడీగా ఉంటాయి. సో హ్యాపీగా మనం వంటలు అయితే చేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ వింటర్స్లో ఈ మార్నింగ్ ఎర్లీగా లేవడం అనేది కూడా కైండ్ ఆఫ్ అడిక్షన్. మనకు బ్యాడ్ హ్యాబిట్స్కి ఎలా అడిక్ట్ అవుతామో గుడ్ హ్యాబిట్స్కి కూడా అలాగే అడిక్ట్ అవుతాము. మన బ్రెయిన్ అనేది ఈక్వల్గానే వర్క్ అవుతుంది. సో అంతా మన చేతుల్లోనే ఉందన్నమాట. మార్నింగ్ లేయాలి, పనులు చేసుకోవాలి అనేది నేను సింపుల్గా ఫాలో అయ్యే రూల్ ఒకటి నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను మార్నింగ్ 4 o'clockకి లేయాలి అంటే మినిమం 10 o'clockకి పడుకోవాలి కదా. నేనేం చేస్తాను, ఈ 1 weekగా మేమైతే ఇంట్లో నేను దాన్ని 7:30 కల్లా మా డిన్నర్ ఫినిష్ అయిపోతుంది. అలాగే తనకు 8 to 8:30 వచ్చేసి తనకు నైట్ రొటీన్ ఫాలో అవుతాను. 8:30 to 9 నేను నా కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడము, పాత్రలన్నీ కూడా టబ్లోకి వేసేయడము, నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అన్నీ కూడా 9 o'clock లోగా నేను ఫినిష్ చేసేసుకొని 9 to 9:15కి నెక్స్ట్ డే ఏమేం వర్క్ ఉంది అనేసి నేను టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అలాగే ఏమైనా అవసరం ఉంటే సోక్ చేయాల్సిన ఉన్నాయి అంటే తీసి పెట్టేస్తాను. అండ్ మన ఫ్రిడ్జ్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయా, గ్రాసరీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసేసుకొని 9:15 కల్లా నేను దాన్ని బెడ్కి వెళ్ళిపోతాము. 9:45 10 o'clock లోగా తనకు బెడ్ టైం ప్రేయర్స్ అలాగే పాజిటివ్ అఫర్మేషన్స్ ఒక చిన్న స్టోరీ చెప్పి ఇద్దరము నిద్రపోతాము. ఎంత లేదన్నా 10 o'clock లోపల అయితే పడుకొనేస్తాము. అంటారు కదా నైట్ 9 o'clock టు ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు ఆ 6 hours నిద్ర అనేది మనకు 8 hours పడుకున్నంత సాటిస్ఫాక్షన్ అండ్ బెనిఫిట్స్ మనకు ఉంటాయి అని చెప్పేసి. అలాగే నాకు 10 o'clock to 4 o'clock 6 hours నాకు చాలా పీస్ఫుల్ నిద్ర అండ్ సాటిస్ఫైయింగ్ అయితే ఉంటుంది. నాకు ఎలాంటి మార్నింగ్ లేచేటప్పుడు తలనొప్పి, స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండవు. సరిపోతుంది నాకు ఆ నిద్ర, 6 hours నిద్ర అనేది. మన బాడీని మనం ఏదైనా ఒకటి అలవాటు చేసామంటే ఇనిషియల్గా ఒక 2 to 3 days కష్టంగా ఉండొచ్చు, తర్వాత పోను అలవాటు అయిపోతుంది. ఇంకా చలికాలంలో అంటారా మన బాడీ దేనైనా తట్టుకోగలుగుతుంది. మనము ఒక రొటీన్కి స్ట్రిక్ట్గా అడిక్ట్ అయ్యాము అంటే మన బాడీ దానికి అకార్డింగ్గా పనిచేస్తుంది. మీరు చూసుకున్నట్లయితే నాకు అస్సలు చలి అవ్వదు. ఈ వింటర్స్లో కూడా నేను మార్నింగ్ లేస్తున్నాను అంటే నా బాడీని దానికి తగినట్టుగా నేను సెట్ చేసుకుంటున్నాను. నేను వాడే డీటాక్స్ డ్రింక్ కావచ్చు, తీసుకునే హెర్బల్ టీస్ ఇవన్నీ కూడా నా బాడీకి వర్క్ అవుతున్నాయి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మన బాడీ టైప్ అలాగే మన ఫ్యామిలీ కండిషన్స్ని బట్టి మనము మన డేని ప్లాన్ చేసుకోవాలి. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఈలోగా ధన్వి కూడా లేచేసింది. ఇంట్లో దీపం పెట్టేస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ మంత్ మా ఆయన వాళ్ళ తాతగారు కాలం చేశారు కాబట్టి ఇంట్లో 3 నెలల వరకు పూలు పెట్టకూడదు, అలాగే అగరబత్తి, సాంబ్రాణి ఇలాంటివి ఏమీ చేయకూడదు అన్నారు. కాబట్టి ఇంకా కొంతమంది నన్ను అడిగారు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అసలు పూజ చేయడానికి కూడా కుదరడం లేదు అని చెప్పేసి. అసలు పూజ చేయడం అనేది ఎందుకు, ఏదో కోరికలు కోరుకొని అవన్నీ జరిగిపోతాయని కాదు, మన సాటిస్ఫాక్షన్ కోసం ఆ పని చేయడం వల్ల నేను సాటిస్ఫైయింగ్గా ఫీల్ అవుతాను, నా మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ మనము ఇలా చేయాలి అలా చేయాలి, హంగు ఆర్భటాలతోనే పూజ చేయాలి డైలీ, ఆ వాళ్ళ వీడియోస్లో చూశాను, వీళ్ళ వ్లాగ్స్లో చూశాను అని కాదు. మన కండిషన్కి, మన ఫ్యామిలీకి ఒక రొటీన్ అనేది ఉంటుంది. ఇంట్లో ఇలా పూజ చేయాలి సింపుల్గానే 5 నిమిషాల్లో చేసేయచ్చు. పూజ కూడా గంట సేపు చేయాల్సిన అవసరమే లేదు. నేను చెప్పేది నాకు ఇది సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇప్పుడు నాకు మామూలుగా మంత్రాలు చదివి ఇలా పూజ నాకు మినిమం హాఫ్ అన్ అవర్ చేసేదాన్ని. ఇప్పుడు అవన్నీ చేయకూడదు అన్నారు. జస్ట్ 5 minutesలో నాకు అయిపోతుంది. మనకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో, మన ఫ్యామిలీకి అది సెట్ అవుతుంది, మనకు అది వర్క్ అవుతుంది అనే లాంటి దానికి మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి. అంతేగాని అది చేయాలి ఇది చేయాలి అనేసి లేనిపోని అపోహలకి పోయి అసలుకి మోసం వస్తుంది, ఏది చేయకుండా అయిపోతాం కదా. నేను చెప్పొచ్చేది మనకున్న టైంలో మనం ప్లాన్ చేసుకున్నట్లయితే అన్ని పనులు చేసుకోగలము. ఇప్పుడు చూసినట్లయితే 4 o'clock నుంచి నాకు 8:30లోగా ఈ పనులన్నీ కూడా నాకు ఫినిష్ అయిపోయాయి పీస్ఫుల్గా. ఇక ఇడ్లీకి కూడా ముందు రోజే బ్యాటర్ నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. అది కూడా ఇడ్లీ ప్రిపేర్ చేసి ఇడ్లీకి అయితే వేసి పెట్టేశాను. ఇక ధన్వి లేచింది కదా, తనకు నేను మార్నింగ్ ఇచ్చే నట్మెగ్ పౌడర్లో కొద్దిగా హనీ కలిపి అయితే ఇస్తున్నాను. మొన్న తన ధన్వి
నీడ్స్ ఇన్ ఏ డేలో డీటెయిల్గా అయితే షేర్ చేశాను దీని గురించి. నాకు ఈ మార్నింగ్ అర్లీగా లేవడం అనే పిచ్చి నేను సెకండ్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. నేను అప్పటి నుంచి కూడా 3 గంటలకి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి లేయడమే నాకు అలవాటు. నాకు నమ్మకం ఏంటి అంటే నాకు ప్రాక్టికల్గా జరిగిండేది డే టైంలో ఒక 1 అవర్లో చేసే పని నాకు మార్నింగ్ నేను ఎంత లేదన్నా 10 to 15 మినిట్స్లో ఫినిష్ చేస్తాను. నాకు అప్పుడు మెయిన్ నేను చదువుకోవడమే కదా, ఒక కాన్సెప్ట్ ఏదైనా నేను చదువుతున్నాను అంటే చాలా టైం పట్టేది నాకు డే టైంలో. అదే ఎర్లీ మార్నింగ్ లేచానంటే ఆ కాన్సెప్ట్ ఈజీగా అర్థమైపోయేది, బికాజ్ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు కదా. సో అలా నాకు దానికి అడిక్ట్ అయిపోయాను. సేమ్ అదే ఫార్ములానే నాకు ఇప్పటికీ కూడా వర్క్ అవుతుంది. కాకపోతే నాకు ఎప్పుడు నేను రొటీన్ ఫాలో కాలేకపోయాను అంటే ధన్వి పుట్టిన కొత్తలో. ఎందుకంటే మనకు అప్పుడే పోస్ట్పార్టం డిప్రెషన్లో ఉంటాము అండ్ బేబీకి ఫీడ్ ఇస్తుండాలి, నైట్ టైం నిద్ర ఉండదు, మన బాడీ కూడా హీలింగ్ కండిషన్లో ఉంటుంది కదా. ఒక 2 years నాకు తెలుసు ధన్వికి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసి తనకంటూ ఒక నైట్ రొటీన్ సెట్ అయ్యేంత వరకే, మ్యాక్సిమం అంటే ఒక 2 years నేను రొటీన్ ఫాలో కాలేకపోవచ్చు. సో నాకు ఒక విజన్, ఒక ఐడియా ఉంది. ఆఫ్టర్ 2 years నేను నా రొటీన్ ఎంచక్క ఫాలో అయిపోవచ్చు. అండ్ ఇప్పటి నుంచి ఇంకొక 5 yearsలో అంటే ధన్వికి ఒక 7 years 8 years వచ్చిన తర్వాత ఎంచక్క తన పనులు తనే చేసుకుంటుంది. స్నానం చేసి రెడీ అవ్వడం అన్నీ తనే చేసేసుకుంటుంది. నా పని ఏం, తను ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తనకు లంచ్ బాక్స్, స్నాక్స్ ఇవి ప్రిపేర్ చేసేస్తే మిగతా డే అంతా నాకు ఫ్రీ ఉంటుంది. ఇప్పటిలాగా ఇంకా తను లేచిన దగ్గర నుంచి ప్రతి పనికి నాకు అన్ని పనులు నేను చేయాలి అంటుంది. అది ఎంత డిఫికల్ట్ టాస్క్ తెలుసా. ప్రతిదానికి నో చెప్పాలి, లేదంటే తను తిట్టాలి. ఇలా రోజు మొత్తంలోకి తిట్టాలి, నో చెప్పాలి అంటే పాసిబుల్ వే కాదు కదా. అందుకే తను అన్ని పనుల్లోని ఇన్వాల్వ్ చేసుకుంటూ కొద్దిగా పనులు స్లో అయినా కూడా నేను ఇలా మేనేజ్ చేసుకుంటూ నా డేనైతే ఇలా పీస్ఫుల్గా అయితే తీసుకువెళ్తాను. ఒకవేళ నేను కూడా ధన్వితో పాటే లేచానే అనుకోండి, నా డే రోలర్ కోస్టర్ రైడ్ లాగా అయిపోతుంది. అటు కిచెన్ వర్క్ చేసుకోవాలా, ఇల్లు క్లీన్ చేసుకోవాలా, ధన్విని చూసుకోవాలా, బికాజ్ బేబీ కంప్లీట్గా డిపెండెంట్ కదా నా పైన. సో ఇన్ని బరువు బాధ్యతలు ఉంటాయి. ఒక హోమ్ మేకర్ రోల్ అనేది అంత ఈజీ కాదు. ఎస్, ఒక వర్కింగ్ ఉమెన్ కావచ్చు, లేకపోతే వర్కింగ్ మామ్ కావచ్చు, హోమ్ మేకర్ ఎవరైనా నాకు సంబంధించినంత వరకు ఈక్వలే. ఎందుకు అంటే వర్కింగ్ ఉమెన్ తీసుకున్నట్లేదు, ఒకవేళ వర్కింగ్ మామ్ అయితే ఖచ్చితంగా కొన్ని పనుల మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. లైక్ పార్ట్నర్స్ ఇద్దరు వర్క్ని షేర్ చేసుకోవడం అయ్యిండొచ్చు, బేబీని చూసుకోవడానికి ఎవరో ఇంట్లో పెద్దవాళ్ళు ఎల్డర్స్ ఎవరైనా ఉండిండొచ్చు, లేదు అంటే డే కేర్కైనా పంపిస్తూ ఉండొచ్చు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఏంటి, నా బేబీతో నేను కంప్లీట్ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ఫ్యామిలీకి నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను, డిఫరెంట్ రెసిపీస్ హెల్దీ ఫుడ్ బేబీకి చేయలేకపోతున్నానే అనే గిల్ట్ వాళ్ళకు ఉంటుంది. హోమ్ మేకర్కి ఏంటి, అబ్బాయి చక్కగా వీళ్ళు వర్క్ చేసుకుంటూ అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు అని అనుకుంటారు. బట్ అది ఫ్యాక్ట్ అయితే కానే కాదు. వాళ్ళకు ఉండాల్సిన బాధలు, గిల్ట్ ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉండనే ఉంది. ఇంకా హోమ్ మేకర్ విషయానికి వచ్చినట్లయితే మనము ఏ హెల్ప్ ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, చేయలేము కూడా. ఏవో చిన్న చిన్న పనుల్లో మన హస్బెండ్ ఓకే అండర్స్టాండింగ్గా ఉండి చేస్తే చేసినట్టు, లేకపోతే ఆ హెల్ప్ కూడా ఉండదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అన్నీ మనమే ప్లాన్ చేసుకుంటూ ఫ్యామిలీ మొత్తాన్ని, ఎవరికి ఏం కావాలన్నా ఫ్యామిలీ మొత్తం మన చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఫ్యామిలీ నీడ్స్ అని మనం చూసుకుంటాం. కాబట్టి హోమ్ మేకర్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో బోత్ హోమ్ మేకర్ అండ్ వర్కింగ్ ఉమెన్ అందరూ ఈక్వల్లే. ఎవరి రోల్స్, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఇక మాట్లాడుకుంటూనే సాంబార్ అయితే చేసేసాను. వడ కూడా మా ఇంట్లో వడ చాలా రేర్ చేసేది వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం. అది కాకుండా ఎప్పుడైనా చేస్తే ఇలా పచ్చిశనగపప్పు వడ అయితే చేస్తాను. మ్యాక్సిమం డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ చాలా తక్కువే. ఈ వడలు కూడా నేను ఓవెన్లో చేసేదాన్ని. మా ఆయన అస్సలు తినరు, ఏదో ఒక్కసారైనా నాకు నోటికి టేస్టీగా పెట్టు అంటారు అనేసి ఇంకా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా చేసే టైం లేదు అని ఇంకా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేను ఇవి చేసేలోగా మా ఆయన కూడా ఆఫీస్కి అర్లీగా వెళ్ళాలి, లేట్ అయిపోయిందని చెప్పేసి అన్ని సాంబార్, ఇడ్లీ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి హాల్లో పెట్టేస్తున్నారు. మాకు డైనింగ్ టేబుల్ ఇంతకుముందు ఉన్నింది, అలవాటు లేదు. నేను కూర్చొని తినేదాన్ని, కానీ డైనింగ్ టేబుల్ పైన మా ఆయన కింద కూర్చొని తినేదే అలవాటు. సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. రీసెంట్గా మా ధన్వి ఆ డైనింగ్ టేబుల్ గ్లాస్ దున్నింది, గ్లాస్ని కూడా పగలగొట్టేసింది. బాటిల్ తోటి గట్టిగా కొట్టింది, అది బ్రేక్ అయిపోయింది. అలా గ్లాస్ ఒక చోట బ్రేక్ అయిపోతే మొత్తం అంతా కూడా అట్లే బ్రేక్ అయిపోయింది. ఇంకా ఎత్తిపెట్టేసాము, గ్లాస్ పడేసి ఆ కింద ఉన్న స్టాండ్ అయితే పైన ఎత్తిపెట్టేసాము. కొద్దిగా ఆ స్పేస్ అంతా కూడా ఇంకా కొద్దిగా ఫ్రీగా ఉంది. ఇంతకుముందు కొంచెం క్లట్టర్గా అనిపించేది, కానీ ఇప్పుడు బాగా స్పేషియస్గా అనిపిస్తుంది. ఇక అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం. మా ధన్వి అయితే ఎంచక్క తనే తినేస్తుంది, అప్పుడప్పుడు తినిపించమని అడుగుతుంది, కానీ మ్యాక్సిమం టైమ్స్ తనే తింటుంది. ఇలా ఫ్యామిలీ మొత్తం కూడా రోజులో ఒక్క మీలైనా కలిసి కూర్చొని తినడం వల్ల ఫ్యామిలీ బాండింగ్
అలాగే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఇలా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అయితే వాళ్ళు మనం ఏం చేస్తామో దాన్ని చూసే నేర్చుకుంటారు కదా. చాలామంది పిల్లలు తినరు, అటు ఇటు తిరిగే తింటారు అంటారు. రోజులో ఒకసారైనా ఇలా అందరూ కలిసి కూర్చొని తినేటప్పుడు పిల్లలు మనల్ని చూస్తారు, చూసి మనల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు కదా. కూర్చొని మనతో పాటు తింటారు. మన వీడియోస్ ముందు నుంచి చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. అట్లీస్ట్ డేలో ఎంత కుదిరితే అంత అందరం కలిసి తినడానికి ట్రై చేస్తాం. అండ్ ధన్వి కూడా తనకు సెల్ఫ్ ఫీడింగ్ అనేది ఈజీగా అలవాటు అయిపోయింది. ఎంచక్క తను మాతో పాటు కూర్చొని తినేస్తుంది. తనకు మళ్ళీ సపరేట్గా తినిపియాలి, తను తిరుగుతుంది, మళ్ళీ దానికి ఒక అరగంట గంట సేపు టైం స్పెండ్ చేయాలి అనే ఒక స్ట్రెస్ అయితే ఉండదు. చాలా టైం అయితే సేవ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది ఒక చిన్న ప్రాక్టీస్ వల్ల. అండ్ ఇవాళ మా ఆయన ఇలా చిన్నగా నాకు కొద్దిగా హెల్ప్ చేయడం వల్ల ఆ పావన్ని తెచ్చి అక్కడ పెట్టడం వల్ల ఎంత సాటిస్ఫైయింగ్ అనిపించిందంటే, మార్నింగ్ నుంచి ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటూనే వచ్చాను కదా, ఆ చిన్న హెల్ప్ అనేది చాలా సాటిస్ఫైయింగ్గా అయితే అనిపించింది. ఇలా ఇంట్లో వాళ్ళని కూడా చిన్న చిన్న పనులకైనా కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకు కొద్దిగా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ వాళ్ళకు కూడా అవి చాలా వరకు అలవాటు అయిపోతుంది. ఎవరు అంత ఈజీగా, ఎస్పెషల్లీ హస్బెండ్స్ అంత ఈజీగా చేసేకి రారు. మనమే దాన్ని చెప్పి చేయించుకోవాలి. అంటే కమాండింగ్గా కాదు, ఇలా చిన్న హెల్ప్ చేయడం వల్ల నాకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఇలా చిన్న చిన్న ప్రాక్టీసెస్ మనం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఒక అలవాటు అవుతుంది. ఇది ఎస్పెషల్లీ ఒకవేళ జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు, ఎక్కువ మంది ఉండే వాళ్ళకు హెల్ప్ అవుతుంది. అన్ని పనులు ఒక్కదాన్నే చేయాలి అంటే ఎంత స్ట్రెస్ అవుతుంది. అయినా అది పాసిబుల్ అవుతుందా? డే మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు రోజంతా మనం పనులు చేస్తున్నట్టుగానే ఉంటాము. ఏ పనులు ఎక్కడికి అవ్వవు. కాబట్టి ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న పనుల్లో హెల్ప్ తీసుకోవడం వల్ల దానివల్ల తప్పైతే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకు కొద్దిగా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. రోజులో కొంచెం టైం సేవ్ అయినా కూడా మనకు సెల్ఫ్ కేర్కి దాన్ని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఒక హోమ్ మేకర్గా మనం హెల్దీగా ఉంటేనే కదా ఫ్యామిలీ మొత్తాన్ని హెల్దీగా హ్యాపీగా చూసుకోగలుగుతాము. ఇలా మాట్లాడుతూనే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను కిచెన్ కౌంటర్ టాప్ పైన ఈ యుటెన్సిల్స్ అని పెట్టుకుంటాను కదా, ఈ స్టాండ్ అనేది కింద దుమ్ము పడుతూనే ఉంటుంది. నేను 2 days once క్లీన్ చేస్తూ ఉంటాను, అయినా కూడా దుమ్ము చేరుతూనే ఉంటుంది. ఇలా చిన్న చిన్న పనులు ఎప్పటికప్పుడు జస్ట్ ఇవి 5 minutes తీసుకుంటాయి. అలా చూస్తూ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇలా పోస్ట్పోన్ చేస్తూనే పోతున్నామా, అది అలాగే దుమ్ము చేరిపోతుంది. కిచెన్ అనేది ఒకలాగా మెస్సీగా కూడా అయిపోతూ ఉంటుంది. జస్ట్ మీరు చూడొచ్చు, నాకు హార్డ్లీ ఒక 3 minutes పట్టింటుంది అంతే ఈ పని చేయడానికి. కింద అంతా క్లీన్ చేశాను. సో ఇప్పుడు ఆ ప్లేస్ క్లీన్గా ఉంది, డర్టీగా అయితే లేదు. అండ్ దాని తర్వాత ఎప్పుడు పాత్రలు అప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. డిష్ వాషర్ ఉన్నా కూడా నేను ఆఫ్టర్నూన్ వరకు పాత్రలన్నీ నేనే కడిగేస్తాను. ఇంకా ఈవినింగ్ అండ్ నైట్ పాత్రలు మాత్రమే డిష్ వాషర్లో లోడ్ చేస్తాము. ఇలా ఎప్పుడు పాత్రలు అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా, మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు ఏమేమి పాత్రలు ఉన్నాయో అవన్నీ కడిగి పెట్టేస్తున్నాను. ఇది ఒక 10 minutes టైం తీసుకుంటుంది అంతే హార్డ్లీ. సో మనం పొద్దు నుంచి రాత్రి వరకు ఆ పాత్రలన్నీ షింక్ నిండా నింపేసుకొని మనకు అవి దాని వంక చూస్తున్నప్పుడల్లా అబ్బా ఇంకా పాత్రలు కడిగేది ఉందా, సరేలే ఒక 5 నిమిషాలు ఫోన్ చూద్దాము, ఏవో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్ చూసేసో మళ్ళీ వచ్చి చేసుకుందాం అనుకుంటామా, మన మైండ్ అనేది లేజీ మోడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా అంత ఈజీగా లేయము. ఆ 5 minutes కాస్త 2 hours 3 hours కూడా అయిపోతుంది. ఒక పక్క చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అనేసి హింస పెడుతూ ఉంటారు. సో దానివల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ని ఎండ్ ఆఫ్ ద డే మన పిల్లల మీద, మన హస్బెండ్ మీద, ఓవరాల్గా మన ఫ్యామిలీ మీదే చూపిస్తాము. చూసారా, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది అండ్ మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. దీనివల్ల మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే పడతాయి. ఇక బ్రేక్ఫాస్ట్ చేశాక కాసేపు వాక్ చేపించి ధన్వికి స్నానం కూడా చేపించేశాక డైలీ మాకు 10 to 11:30 హోమ్ స్కూలింగ్. తనకు ఎంత వీలైతే అన్ని కాన్సెప్ట్స్ నేను మార్నింగ్ ఈ టైంలో అయితే నేర్పిస్తాను. ఈవినింగ్స్ ఇప్పుడైతే హోమ్ స్కూలింగ్ రొటీన్ కొద్దిగా చేంజ్ చేసేసాం. ఈవినింగ్స్ ఏం పెట్టుకోవడం లేదు, బికాజ్ అర్లీగా పడుకోవాలి కదా. ఈ హోమ్ స్కూలింగ్ రిలేటెడ్గా అంటే రైమ్స్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, నేను యూట్యూబ్ షార్ట్స్లో షేర్ చేయడానికి కుదరడం లేదు. బికాజ్ కమెంట్స్ టర్న్ ఆఫ్ అవుతున్నాయి, యూట్యూబ్ ఎవరికి సజెస్ట్ కూడా చేయడం లేదు. నేను ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఈ ఏజ్ ఉన్న పిల్లలు ఉండేవాళ్ళు తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ రెగ్యులర్గా నేను బేబీ ఫుడ్ కావచ్చు, యాక్టివిటీస్, రైమ్స్, ధన్విక్ రిలేటెడ్ అన్నీ చిన్న చిన్న స్మాల్ వీడియోస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇలా ధన్విక్కి ఇవాళ కొన్ని రైమ్స్, కొన్ని యాక్టివిటీస్ కూడా చేపించేసిన తర్వాత ఇవాళ
ఫస్ట్ స్నాక్ కింద డ్రై ఫ్రూట్ సోక్ చేశాను కదా, అవి ఇచ్చాను. తర్వాత ఈ కోకోనట్ వాటర్. ఈ కోకోనట్ వాటర్ అనేది ధన్వికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఇది ఏదో తరతరాల ఫ్యామిలీ చరిత్ర లాగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో అందరము ఈ కోకోనట్కి అడిక్ట్ అయిపోయాము. ఇప్పుడైతే దీని రేట్ మరీ, మేము స్టార్ట్ చేసిన కొత్తలో 30 రూపీస్ ఉన్నింది ఒక కొబ్బరి బోండము. ఇప్పుడు 50 రూపీస్ అయిపోయింది. అది ఈ వింటర్లో కూడా రేట్ తక్కువ లేదు, అంత కాస్ట్లీగా ఉంది. కాకపోతే అలవాటు అయిపోయింది కదా, దీన్ని మానలేమన్నట్టుగా మన బాడీ అడుగుతుంది ఖచ్చితంగా. ఇంతకుముందు నాకు టీ కాఫీ అలవాటు ఉంది బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 1 అవర్ తర్వాత. దానివల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి అనేసి ఈ టైంలో నేను ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం లేకపోతే ఇలా కొబ్బరి బోండం అయితే తీసుకుంటా. మా ధన్వికి కూడా అదే అలవాటు అయిపోయింది. తనకు సాలిడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇలా కొబ్బరి బోండం ఇస్తూ ఉంటాము. తను ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఈక్వల్గానే తాగుతుంది, అంత ఇష్టం తనకి కొబ్బరి బోండం. హెల్దీ కదా, మంచిగా హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. మామూలుగా అయితే అర్లీ మార్నింగ్ అంటే లేవగానే నేను తాగేదాన్ని, ఇంతకుముందు డీటాక్స్ తర్వాత తాగేదాన్ని. ఇప్పుడు కొద్దిగా చెల్లి కదా తాగలేము, ఒక 11:30 అలా తనకు హోమ్ స్కూలింగ్ అయిపోయాక ఫస్ట్ స్నాక్ కింద అయితే ఇలా కోకోనట్ వాటర్ తీసుకుంటాం. ఇద్దరము కూర్చొని మాట్లాడుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ. సో మార్నింగ్ నుంచి కాస్త టైం ఇప్పుడు నాకు దొరికింది కొద్దిగా ఫ్రీగా. సో ఇలా ఒక 10 మినిట్స్ అయితే తనతో పాటు కూర్చొని నా మీ టైంని నేను ఎంజాయ్ చేస్తాను. ఇదే నాకు తెలిసిన, నాకు సంబంధించినంత వరకు మీ టైం. ఎంత అంటే అంత రిలాక్స్ అయిపోతాను ఈ టైంలో. అండ్ ఇంకొక నిజం చెప్పాను, ఇంకొక చేదు నిజం ఏంటి అంటే, వాళ్ళు ఇంకొద్ది రోజులు అయిపోతే ఒక 5 ఇయర్స్ అలా వస్తే స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. పాపం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4-5 వరకు స్కూల్లో ఉండాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేసి మనం దాంట్లో వాళ్ళని చేర్పించేస్తాం. అలా మార్నింగ్ నుంచి నైట్ వరకు బిజీగానే ఉంటారు. వాళ్ళతో ఇలాంటి క్వాలిటీ టైం ఏమున్నా కూడా ఈ ఫస్ట్ 5 ఇయర్స్ లోపే మనం టైం స్పెండ్ చేయగలము. కాబట్టి డియర్ మమ్మీస్, ఏమాత్రం స్ట్రెస్ అవ్వకుండా మీ డేని మీరు ప్లాన్ చేసుకొని ఎంత వీలైతే అంత మీ బేబీతో టైం స్పెండ్ చేయండి. ఇవే మనకు లైఫ్ లాంగ్ మెమరీస్గా అయితే ఉండిపోతాయి. ది బెస్ట్ ఫేజ్ అనే చెప్తాను నేను ఇది. ఇక ఇవాళ లంచ్లోకి అయితే నేను చికెన్ కర్రీ అలాగే పులావ్ అనుకున్నాను. బట్ సడన్గా మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఏదో ఫేర్వెల్ ఉంది, లంచ్ ఆఫీస్లోనే ఇవాళ అన్నారు. సో సరే ప్లాన్ సడన్గా చేంజ్ అవ్వాల్సి వచ్చింది అనేసి ఇంకా నేను ఇప్పుడు ఏం చేయడం లేదు. ఆల్రెడీ సాంబార్ ఉంది కదా, వంకాయ ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఈ వంకాయ ఫ్రై నేను వెజిటేబుల్ ఫ్రైస్ అన్నిటికీ కూడా చాలా సింపుల్గా ఒక కారం అయితే వెల్లుల్లి గ్రౌండ్ నట్స్ కారం వేసుకుంటాను. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. సో ఇవాళ మీతో రెసిపీ షేర్ చేయాలనుకున్నాను. దీనికోసం నేను ఓవెన్లో ఈ గ్రౌండ్ నట్స్ అలాగే ఎండుమిరపకాయలు వెల్లుల్లిని డ్రై రోస్ట్ చేసుకున్నాను. లేదంటే మనం నార్మల్గా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ కోకోనట్ వాటర్ తాగే గ్యాప్లో ఓవెన్లో టైం సెట్ చేసామా 10 మినిట్స్లో అయిపోతుంది. మామూలుగా ప్యాన్ పైన అయితే నిలబడి వేయిస్తూనే ఉండాలి, లేకపోతే ఒక సైడ్ మాడిపోతాయి, ఈవెన్గా అయితే అవి రోస్ట్ అవ్వవు కదా. నేను ఈ గ్యాప్లో ఇలా ఓవెన్లో పెట్టేయడం వల్ల నేను కోకోనట్ వాటర్ తాగొచ్చేలోగా నాకు గ్రౌండ్ నట్స్ అయితే రెడీగా అయిపోయాయి. మన దగ్గర ఇలా స్మార్ట్ అప్లయన్సెస్ ఉన్నప్పుడు మనం కూడా కొద్దిగా తెలివిగా ప్లాన్ చేసుకుంటే మన టైం సేవ్ అవుతుంది, కుకింగ్ ఈజీ అవుతుంది. ఇక ఈ వంకాయ తాలింపు కోసం అయితే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జరాదాలు, ఊరద్దాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయని ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. సో దట్ కలర్ చేంజ్ అవ్వు. వీటిని కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపేసి ఒక 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపును వేసి ఒక 1 మినిట్ అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టి వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగా మా ధన్వికి కూడా నిద్ర వచ్చేసింది. తను ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ to 40 మినిట్స్ క్విక్గా ఒక న్యాప్ తీసుకుంటుంది. లంచ్ టైం కరెక్ట్గా లేచేస్తుంది. ఇక తనని పడుకోబెట్టేసిన తర్వాత నేను ఈ గ్రౌండ్ నట్స్ని వెల్లుల్లిని వేయిద్దాం అనుకున్నాను. నా టైం ఎలా ఉందంటే కరెంట్ లేదు, యూపీఎస్ అంటే బ్యాకప్ ఉంది కానీ పవర్ బ్యాకప్, ఇది మిక్సీ, వాషింగ్ మిషన్ అలాగే ఫ్రిడ్జ్ ఇవన్నీ పనిచేయవు కదా. సో కరెంట్ వస్తుందేమో అని ఆ వాటర్ డ్రై అయ్యేంత వరకు కూడా చూస్తున్నాను. కరెంట్ అయితే రాలేదు. ఇంకా సరేలే, ఇంకా మనం ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏదో ఒకటి చూసుకోవాలి కదా అనేసి దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అయితే వేసేసి ఇలా తాలింపు అయితే చేసేసుకున్నాను. ఇంతే, మనము అది లేదు కదా అని దాని గురించి వరి అవ్వడం కన్నా ఉన్న ఆప్షన్స్ తోటి మనము వెళ్ళిపోవాలంతే. ఇలా సింపుల్గా తాలింపు అయితే చేశాను. ఇలా కారం పొడి వేయడానికన్నా ముందు కొద్దిగా తీసి పెట్టేసా ధన్వి కోసము. ఇలా తనకు ఒక వెజిటేబుల్ స్టిర్ ఫ్రై లాగా డైలీ మేము చేసుకొని తాలింపులన్నింటిలోకి తనకు తీసిస్తూ ఉంటాను. తన కోసం కూడా ఒక తాలింపు పొడి ఇలా ఫ్రై చేసినప్పుడు వేయడానికి నువ్వులు, గ్రౌండ్నట్స్ ఇవన్నీ వేసి ఒక పొడి అయితే నేను ప్రిపేర్ చేస్తుంటాను. నెక్స్ట్ ఒక వీడియోలో దాన్ని కూడా షేర్ చేస్తాను, ధన్వి రొటీన్ వీడియోలో. ఇలా సింపుల్గా ఫ్రై అయితే అయిపోయింది. లంచ్ కూడా ఫినిష్ చేసేసాను. ధన్వి కూడా లేచింది 12:30 అలాగా. ఇద్దరము లంచ్ కూడా చేసి
చేసేసాము. ఆ లంచ్ అయిపోయాక కరెంట్ వచ్చింది కాబట్టి ఇవాళ రెసిపీ కూడా చూపించేస్తాం. మళ్ళీ ఈ రెసిపీ కోసం ఇంకో వీడియోలో షేర్ చేయడం ఎందుకు అనేసి మనము గ్రౌండ్నట్స్ వేయించేటప్పుడే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకు ఎన్ని గ్రౌండ్నట్స్ తీసుకున్నామో దానికి అనుకూలంగా దానికి కావాల్సినన్ని అంటే కారాన్ని బట్టి మిరపకాయలు వెల్లుల్లిని కూడా వేసుకున్నట్లయితే కొద్దిగా డ్రై రోస్ట్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ మిక్సీలోకి ఈ వెల్లుల్లి మిరపకాయల్ని కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గ్రౌండ్నట్స్ని కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొద్ది కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఫ్రైలో వాడుకోవచ్చు, ఇడ్లీతో పాటు తినొచ్చు. నేనేంటి అంటే దీంట్లోకి ఉప్పు ఇప్పుడే యాడ్ చేయను, బికాజ్ మనము ఫ్రైకి తాలింపులకి కూడా ఉప్పు వేస్తుంటాం కదా వెజిటేబుల్స్లో. దీంట్లోకి ఉప్పు వేసినట్లయితే ఓవరాల్గా ఉప్పు ఎక్కువైపోతుంది. ఒకవేళ మనం ఇడ్లీ అలా తినాలి అనుకున్నప్పుడు ఇడ్లీ పైన పొడికి కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంతే సింపుల్గా ఈ పొడిని అయితే మనము 1 month వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో చేసినట్లయితే. సో చూసారా, మార్నింగ్ 4 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు మీతో ఎన్నో టిప్స్ షేర్ చేసుకుంటూ నేను నా టైం టేబుల్ ఫాలో అవుతూ ఎన్ని పనులు చేసేసుకున్నానో అస్సలు స్ట్రెస్ లేకోకుండా. ఇంత హైలీ యాక్టివ్ టాడ్లర్ ఉండి కూడా నేను ఇంత పర్ఫెక్ట్గా నా డేని ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు చేసుకోలేరా? ఎప్పుడూ ఎవరో ఒకరు మోటివేషన్ ఇస్తే కానీ నేను ఈ పనులు చేయాలి అంటే చేసినట్టే ఇంకా లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలి. ఇక దాన్ని అక్కడితో ఆపేసి మనల్ని మనం హోమ్ మేకర్గా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ మన డేని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, రెజల్యూషన్స్, గోల్స్ ఏమనుకుంటారో మీరు అర్లీగా లేవండి, మీ డేని హ్యాపీగా చేసుకొని లైఫ్ని పీస్ఫుల్గా హ్యాపీగా లీడ్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.